పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దేవుని ప్రేరేపణను బట్టి ఒక వర్తమానం చెప్పాలని ఆశపడుతున్నాం. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా వినవలసినటువంటి వర్తమానం ఇది. ఈ వర్తమానం తప్పకుండా వినాలి. ఈ వర్తమానాన్ని సాతానుగాడు విననివ్వకుండా కొంతమందిని లోపల ఉండకుండా తీసుకెళ్ళిపోతుంటాడు. లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోతుంటాడు. కాబట్టి ఈ వర్తమానం మనందరికీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కోసం కాకపోయినా మనం మెలకువగా ఉండడం కోసం ఈ వర్తమానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ వర్తమానం యూట్యూబ్‌లో పెట్టడానికే అప్పుడు మనం రికార్డ్ చేయలేదు. దేవుడి చిత్తమైతే రికార్డ్ ఆన్ చేసాం. మరి చక్కగా ఈ రికార్డింగ్ రాగలిగితే గనక దీన్ని యూట్యూబ్‌లో కూడా పెడతాం. ఈ వర్తమానం మనందరికీ చాలా ఆశీర్వాదకరమైంది. తప్పకుండా మీరందరూ కూడా ఈ వర్తమానం మనసు నిబ్బరం చేసుకొని జాగ్రత్తగా వినగలిగితే కొన్ని విషయాలు మీకు తప్పకుండా అర్థమవుతాయి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎవరైనా ఫాస్ట్‌గా ఈ వాక్యం చదివి వినిపించండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34 అధ్యాయం మొదటి వచనాన్ని గనక చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాసుంది. యోషియా 2వ ఏలన దినవృత్తాంతాల ఆరంభించినప్పుడు గ్రంథం. అక్క ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తెరవండి. బైబిల్స్ ఉన్నా సరే బద్ధకం. బైబిల్ తీసుకుని వాక్యం చదవడానికి లేక వాక్యం చూసుకోవడానికి. అక్క చదువుతున్నప్పుడు చక్కగా మీరు కూడా చూడవచ్చు బైబిల్ తెరిచి. నా కరెంట్ లేదు ఇక్కడ. కరెంట్ లేకపోయినా టార్చ్ లైట్ వేసుకుని మరి చూసుకుంటూ వాక్యం చెప్తున్నాం. బైబిల్ తెరిచి ప్రతి ఒక్కరు కూడా చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34 అధ్యాయం మొదటి వచనం చదవండి అక్క. యోషియా ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల ఆ, వాడై యెరూషలేములో 31 సంవత్సరాలు ఏలను. అతడు ఉమ్, యెహోవా దృష్టికి నీతిని ఉమ్, అనుసరించుచు కుడికైనను ఉమ్, ఎడమకైనను తొలగకుండా తన ఉమ్, పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. ఉమ్. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున చాలక్క, తాను ఇంకను బాలుడైన చాలక్క. చదువుకున్నటువంటి వాక్యం మనకి ప్రాముఖ్యంగా దినవృత్తాంతాల గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ దినవృత్తాంతాల గ్రంథంలో ప్రాముఖ్యంగా ఒక రాజును గూర్చి ఈ విషయాలు రాయబడ్డం మనకి స్పష్టంగా చదువుతున్నాం. ప్రియులరా, యోషియా అనేటువంటి ఈ రాజును గూర్చి మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇదే వర్తమానం వేరే గూగుల్ మీట్ లో నేను అందించినప్పుడు ఈ వర్తమానం ద్వారా చాలా దీవించబడ్డామని, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేశారని బయట వ్యక్తులు వాళ్ళ యొక్క అర్థం చేసుకునే విధానం గాని, వాళ్ళకి ఏం అర్థమైందో ఆ విధానాన్ని అంతటిని, వాళ్ళ వర్తమానం ద్వారా ఎంత దీవించబడ్డారో అనే విధానాన్ని వాళ్ళు నాకు తెలియజేశారు. ఈ వర్తమానం చాలా ప్రభావితం చేసిందని వాళ్ళు నాకు తెలియజేశారు. ప్రియులరా, బయట వాళ్ళకి అద్భుతమైనటువంటి రీతిలో వాక్యాలు అందించేటువంటి వ్యక్తులు అందుబాటులో లేకపోవడాన్ని బట్టి, ప్రియులరా, వాళ్ళు విన్నటువంటి వర్తమానంతో ఎంతో దీవించబడ్డారని, ఆ వర్తమానం విలువ ఎరిగారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడ్డారని తెలియజేశారు. మనకి ఎన్ని వర్తమానాలు వింటున్నా సరే ఏమైపోతున్నాయి అన్నది మనకి తెలియడం లేదు. మనం ఎన్ని వర్తమానాలు వింటున్నా వర్తమానాల విలువే మనకు అసలు తెలియడం లేదు. కాబట్టి వర్తమానం విలువ తెలుసుకో. దేవుడు తప్పకుండా మనల్ని అందరినీ బలపరుస్తాడు. దేవుడికి స్తోత్రం. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో యోషియా ఏలన ఆరంభించాడు అన్నాడు. హోషియా కాదు, యోషియా. హోషియా అంటే ప్రవక్త, యోషియా అంటే రాజు. యోషియా గురించి, అతని గురించి మనం చదివితే 8 ఏండ్ల వాడై
యెరూషలేములో 31 సంవత్సరం ఏలెను అని రాస్తుంది. 8 ఏండ్ల వయసులోనే అతన్ని దేవుడు రాజు అయిపోయేలా చేశాడు. అతన్ని దేవుడు రాజు చేసేసాడు. అంతేకాకుండా 8వ సంవత్సరమున బాలుడై ఉండగానే దేవుని యొద్ద విచారించుటకు పూనుకున్నాడు అని రాస్తుంది. మొదటి దినవృత్తాంతాలు 34:3 చదివితే గనక అక్కడ మనకి ఆ మాట కనిపిస్తుంది. 8వ సంవత్సరమున బాలుడై ఉండగానే దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడై ఉన్నాడని అక్కడ మనకు కనిపిస్తా ఉంది. ఆ వయసులో విచారణ చేసే వయసు కాదది. విచారించుటకు పూనుకునే వయసే కాదది. విచారించుటకు పూనుకునే వయసు కాకపోయినా ప్రియులరా, అతను మాత్రం 8వ సంవత్సరంలో అతను బాలుడై ఉండగానే నిశ్చయముగా దేవుని దగ్గర విచారించుటకు పూనుకునేటువంటి గొప్ప సామర్థ్యం కలిగిన వాడిగా మారిపోయాడు. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాల వయసులో నువ్వు ఉన్నావు? నీకు 35 సంవత్సరాలు వచ్చినాయా? నీకు 40 సంవత్సరాలు వచ్చినాయా? అసలు ఇప్పుడు నీ వయసు ఎంత? ఈ బాలుడైన యోషియాని నిశ్చయముగా ఇతని బాల్య దినములలో ఇతను దేవుని దగ్గర దేవుని కాళ్ళు పట్టుకునే విధానాన్ని మనం చూసి బుద్ధి తెచ్చుకోవాల్సిన వరమైనాం. మనలో ప్రతి ఒక్కరం కూడా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి విషయం ఇది. దేవుడికి స్తోత్రం. బాలుడై ఉండగానే దేవుడి కాళ్ళు పట్టేసుకుంటున్నాడు. బాలుడై ఉండగానే విచారణ చేసేస్తున్నాడు. ఇంతకీ విచారణ చేయడం అంటే ఏంటో తెలిసి ఉండాలి. ఈ బాల్య వయసులోనే అతను దేవుని కాళ్ళు పట్టుకుని దేవుని దగ్గర విచారణ చేసేస్తున్నాడంటే ఇంతకీ విచారణ చేయడం అంటే ఏంటి? విచారణ చేయడం ఏంటో అందరికీ తెలిసి ఉండాలి. ఎవరైనా రాసుకోవాలనుకుంటే కూడా మీరు రాసుకోవచ్చు. విచారణ చేయడం అంటే దేవునిని వెతకడం అనే ఒక అర్థం ఉంది. దేవునిని వెతకడం, దేవునిని వెతికేస్తున్నాడు. ఆ వయసులో అసలు తల్లిని వెతుక్కుంటారు, తండ్రిని వెతుక్కుంటారు. మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని. ఆ వయసులో ఎవరిని వెతుక్కోవాలో వాళ్ళనే వెతుక్కుంటూ ప్రియులరా ఉండే వయసు అది. కానీ ఆ వయసులో ఏం చేస్తున్నాడంటే దేవునిని వెతికేస్తున్నాడు, దేవుణ్ణి వెతుకుతున్నాడు. దేవునిని వెతకడమే కాదు, విచారణ చేయడం అంటే దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్నాడు. దేవుని చిత్తం కొరకు కనిపెట్టడం అంటే దేవుని ఇష్టం కొరకు ఎదురు చూస్తున్నాడు. అసలు దేవుడి ఇష్టం ఏంటో తెలుసుకునేటువంటి విధానంలోకి వచ్చేసాడు. ప్రియులరా, నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యుల ఇష్టాలేంటో నీకు తెలుసు, వాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకున్నావు, వాళ్ళ ఇష్టాలేంటో కనుక్కున్నావు. కానీ దేవుడి ఇష్టాలేంటో, దేవుడి చిత్తం ఏంటో నువ్వు కనుక్కోలేదు. కానీ రాజైన యోషియా ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడి ఇష్టాలేంటో కూడా అతను చూసి మనం నేర్చుకోవచ్చు. రాజైన యోషియాను బట్టి మనం నేర్చుకోవాల్సిన సంగతులు ఏమిటంటే అతను తల్లిదండ్రులను వెతుకునే వయసులో దేవునిని వెతుకుతున్నాడు, దేవుని మహిమను వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, దేవుని చిత్తాన్ని కనిపెడుతున్నాడు, దేవుని ఇష్టాన్ని కనిపెడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఇలాంటి యోషియాన్ని బట్టి ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా విచారించటానికి మనసుని నిబ్రం చేసుకోవాలి, మనసుని మనం నిలుపుకోవాలి. అంతేకాకుండా ఇతను చేసినటువంటి మరొక పని ఏంటంటే తన 12వ ఏట యెరూషలేమును యోధా దేశమును పవిత్రం చేసేస్తున్నాడు. 12వ ఏటకు వచ్చేసరికి ప్రియులరా, తన పరిపాలనలో 12వ ఏటకు వచ్చేసరికి ఇతను యెరూషలేమును ఇతను ఏం చేస్తున్నాడంటే యోధా దేశమును పవిత్రం చేసేస్తున్నాడు. పవిత్రపరచబడాలి, నా దేశం పవిత్రపరచబడాలి అనేటువంటి ఆలోచన ఇతనికి వచ్చేసింది. మనలో ప్రతి ఒక్కరికి కూడా నా దేశం పవిత్రపరచబడాలని నీకు ఉంటే మన దేశమును
దేవుడు పవిత్రపరచాలని, ఆయన పవిత్రపరచినట్లుగా మన దేశంలో ఆయన సంచారం బలంగా జరగాలని నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు ప్రార్థనా గుంపులోనూ ఉన్నావా? విజ్ఞాపన చేయడానికి విజ్ఞాపన గుంపులోనూ ఉన్నావా అని అడిగితే, విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంటే ఎగ్గొట్టేస్తున్నావు. విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంటే ఎగ్గొట్టేస్తున్నావు. నువ్వు ఎగ్గొట్టేబట్టే దేవుడు దిగ్గొట్టేస్తున్నాడు నిన్ను. దేవుడికి స్తోత్రం. నువ్వు ప్రార్థనలు ఎప్పుడైతే ఎగ్గొట్టేస్తున్నావో అందుకే దేవుడు నిన్ను దిగ్గొట్టేస్తున్నాడు. అంటే ఏంటో తెలుసా దాని అర్థం? అణిచేస్తున్నాడు. నీకు ఎదుగుదల లేకుండా చేసేస్తున్నాడు. నువ్వు వృద్ధి పొందకుండా చేసేస్తున్నాడు. కేవలం నీవు, నీ పిల్లలు, నువ్వు కుటుంబం కూడా క్షేమంగా ఉండకుండా ప్రియులారా అనేక రకాలైన ఆపదల్లో పడిపోవడానికి దేవుడు కాపుదలను పోగొట్టుకుంటున్నావు. దేవుడి సన్నిధిని పోగొట్టుకుంటున్నావు. కారణం ఏంటంటే దేశమును దేవుడు పవిత్రపరచాలి, నా భారతదేశమును దేవుడు పవిత్రపరచాలి అని నువ్వు పోరాడవలసింది పోయి ప్రార్థనలో, నువ్వు గోజాడవలసింది పోయి ప్రార్థనా గుంపులో ఉండవలసింది పోయి నువ్వేం చేస్తున్నావంటే ఎగ్గొట్టేసావు విజ్ఞాపన ప్రార్థనని. విజ్ఞాపన ప్రార్థనలో ఉండకుండా ఎన్నోసార్లు తప్పించుకుని తిరిగావు. విజ్ఞాపన ప్రార్థన దేవుడు కోరుకునే ప్రార్థన. నీవు నేను ఆయనకి ప్రార్థన చేస్తే మన భారతదేశంలో ఆయన కదలాలనుకుంటున్నాడు. మన ప్రార్థన ద్వారా ప్రియులారా, మన ప్రార్థన ఏ కార్యం కూడా చేయలేదు. జాగ్రత్తగా వినాలి. మన ప్రార్థన ఏ కార్యం కూడా చేయలేదు. అసలు ఏమీ చేయలేదు మన ప్రార్థన. కానీ ఒక్కటి మాత్రమే చేస్తది. దేవునిని మాత్రమే కదిలించగలుగుతుంది ప్రార్థన. ప్రార్థన పరిస్థితుల్ని మార్చేస్తదే అని అంటారు గాని ప్రార్థన పరిస్థితుల్ని మార్చడం కాదు. దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క మనస్తత్వాన్నే స్పాట్ లో ఏం చేస్తదంటే అది మార్చేస్తది. అంటే దేవుని యొక్క కదలికలు భారతదేశంలో జరిగేటంత ప్రభావాన్ని తీసుకుని రాగలుగుతుంది ప్రార్థన. దేవుడికి స్తోత్రం. ప్రార్థన దేవునిని మాత్రమే కదిలించగలుగుతుంది. కార్యాలు మాత్రం ప్రార్థన చేయదు, దేవుడు చేస్తాడు. అనేకమైన కార్యములు జరిగించేది, అనేకమైన అద్భుతములు చేసేది దేవుడు చేస్తాడు. కానీ ప్రార్థన ఒకటే చేస్తది, దేవునిని మాత్రమే కదిలిస్తది. దేవునిని కదిలించడానికి రా. మన దేశమును పవిత్రపరచయ్యా, మా దేశమును పవిత్రపరచు, మా రాష్ట్రమును పవిత్రపరచు, మా ప్రజలందరినీ పవిత్రపరచు అని అనడానికి నువ్వు కదిలిరా. విజ్ఞాపన ప్రార్థనలోనికి వచ్చి దేవునిని కదిలించే ప్రార్థన చెయ్యి. కార్యము చేయటానికి దేవుడు కదులుతాడు. దేవునిని కదిలించే ప్రార్థనే గనక నువ్వు చేయగలిగితే కార్యమును చేసే దేవుడు కదులుతాడు. హల్లెలూయా. యోషియా మరి మనం చూడగలిగితే ప్రియులరా, దేశమును పవిత్రపరిచేస్తున్నాడు. అంతటితో ఆగిపోలేదు. దేశమును పవిత్రపరచడమే కాదు, దేశం పవిత్రంగా ఉందంటే కుదరదు. దేశము పవిత్రంగా ఉండాలని కోరుకునే నీవు కూడా పవిత్రంగా ఉన్నావో లేదో అనేది నిన్ను నీవు పవిత్రపరచుకోవడం కూడా నీకు రావాలి. ఆ మాట 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనంలో గనక మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాసుంది. యోషియా పరిపాలిస్తున్నా చదవండి. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్య కుమారుడైన షఫానును పట్టణాధిపతి అయిన మయూషేయను రాజ్యపు దస్తవేజుల మీదనున్న యెహోహాజు కుమారుడగు యెహోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. చాలు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోషియా పరిపాలిస్తున్న 18వ సంవత్సరమున దేశమును మందిరమును అతను పవిత్రపరుస్తున్నాడని రాస్తుంది. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో
3వ వచనంలో లేక 4వ వచనంలో అతను దేశమును పవిత్రపరుస్తున్నాడు అని ఉంది. సేమ్ మాట మరలా కింద వచ్చింది, కానీ మందిరమును పవిత్రపరుస్తున్నాడు అనే మాట యాడైంది. మందిరమును కూడా పవిత్రపరుస్తున్నాడు. దేశ ప్రజలు పవిత్రంగా ఉండాలని ప్రార్థన చేయడమే కాదు, దేశం పవిత్రపరచబడాలని ప్రార్థన చేయడమే కాదు, దేశం కోసం ప్రార్థన చేసే మనలో ప్రతి ఒక్కరం కూడా నీవేటి మనందరం కూడా మనల్ని మనం పవిత్రపరచుకోవడం కూడా మనకు రావాలి. మనలను మనం పవిత్రపరచుకుని మన దేశమును పవిత్రపరచాలి. మన దేశమును పవిత్రపరచాలని కూడా మనం గట్టిగా దేవునికి విజ్ఞాపన చెయ్యాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మందిరమును పవిత్రపరుస్తున్నాడంటే అది స్వయంగా మనల్నే సూచిస్తుంది. దేవుడు మనందరి దేహంలో ఆయన నివాసం చేయబోతున్నాడు. చాలా మంది ఏమి చెబుతారంటే, జాగ్రత్తగా వినండి, మన హృదయంలో దేవుడు నివాసం చేస్తాడని చెబుతారు చాలా మంది. దేవుడు హృదయంలో నివాసం చేస్తాడని ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. దేవుడు హృదయంలో నివాసం చేయడం కాదు, మన దేహమే దేవుని ఆలయం, మన దేహమే దేవుని మందిరం. ఆయన మన దేహంలో నివాసం చేస్తాడని స్పష్టంగా వ్రాయబడి ఉంటే, మన హృదయంలో నివాసం చేస్తాడని కొంతమంది చెబుతారు. మన హృదయంలో నివాసం చేస్తాడని, ఆయన మన హృదయంలో సంచారం చేస్తాడని ఒక్క రెఫరెన్స్ కూడా ఎక్కడ మనకి కనిపించదు. మన దేహంలో ఆయన ఉంటాడు. మన దేహమే దేవుని ఆలయం. మన దేహమును పవిత్రపరచుకోవడం కూడా మనకు రావాలి. అపవిత్రపరచుకోవడానికి ఎంత సులువుగా అపవిత్రపరచుకుంటావో అంతే సులువుగా, బలవంతంగా కాకుండా, చాలా త్వరగా, ఆలస్యం చేయకుండా, ఎంతో ఇష్టపూర్వకంగా, ఎంతో మనస్ఫూర్తిగా నీ దేహమును నీవు పవిత్రపరచుకోవాలి. నీ దేహమనే ఆలయాన్ని, నీ దేహమనే మందిరాన్ని నీవు పవిత్రపరచుకున్న తర్వాత నువ్వు నీ దేశమును కూడా పవిత్రపరచాలి ప్రభు అని నువ్వు అడగటం ఇంకెంతో మంచిది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో మనం బాగా ఆలోచించగలిగితే 8వ ఏటలోనేమో విచారణ చేసేస్తున్నాడు, 8వ ఏటలోనేమో విచారణ చేసేస్తున్నాడు. అంతేకాకుండా అక్కడ ఇంకా మనం చదివితే 12వ ఏటకు వచ్చేసరికేమో, పరిపాలనలో 12వ ఏటకు వచ్చేసరికేమో పవిత్రం చేసేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ వయసులో అతను చేసే పనులే కాదయి, అతను చేయలేని పనులవి, అతను తనంతట తాను చేయలేని పనులు ఇవి. కానీ దేవుడు చూసారా, చేయించేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈరోజు మనలో ప్రతి ఒక్కరం కూడా నిన్ను నీవు పవిత్రపరచుకోవడం నీకు రాదు. నువ్వు పవిత్రపరచుకోవడానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తావు, పవిత్రపరచుకోవడానికి అశ్రద్ధ చేస్తావు, పవిత్రపరచుకోవడానికి జాగు చేస్తావు, పవిత్రపరచుకోవాలన్న మనసును కూడా దేవుడే పెట్టి నిన్ను నీవు పవిత్రపరచుకునే విధంగా ఆయనే నిన్ను నడిపించాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలని, దేశం పవిత్రపరచబడాలని ప్రార్థన చేయటానికి నిన్ను నీవు ఎలాగైనా సరే దేశం కోసం పవిత్రపరచబడాలనే ప్రార్థనలు చేయటానికి నువ్వు నిర్లక్ష్యం చేస్తావు. కానీ ఆయనే నిన్ను ముందుకి తోయాలి, ఆయనే నిన్ను ముందుకి నడిపించాలి. ఆయన యోషియా ద్వారా ఏమి చేయించాడో నీతోనూ నాతోనూ ఈ వయసులో, ప్రియులరా, మనం చేయలేని పనులు ఏవైనా ఉంటే మనతో చేయించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేశం కొరకు పవిత్రపరచబడాలి, దేశం పవిత్రపరచబడాలి, నన్ను నేను పవిత్రపరచుకోవాలన్న ఆలోచన విధానమే ఎంతవరకు నీలో ఉండుండకపోతే దేవుడే అది చేయించాలి. నిజంగా నేను పవిత్రపరచుకోలేకపోతున్నాను, ఎంతో విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. దైవ సేవకులు ప్రత్యేకంగా ఒక రోజే కేటాయించాడు విజ్ఞాపన ప్రార్థన పెట్టడానికి. పెందలకడ ప్రార్థనలో విజ్ఞాపన జరుగుతుంది, ఉపవాస ప్రార్థనలో విజ్ఞాపన జరుగుతుంది, మరి ఇంకా జరుగుతున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్స్ లో విజ్ఞాపన ప్రార్థన జరుగుతుంది. అంతేకాకుండా ప్రత్యేకంగా
బుధవారం సాయంత్రాల విజ్ఞాపన ప్రార్థన ఏర్పాటు చేశాడు. ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో నేను పాల్గొనలేకపోతున్నాను. ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థనలో నేను దేశం కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థనకి ఏకీభవించలేకపోతున్నాను. నన్ను నేను పవిత్రపరుచుకునే ఆ శక్తిని, సామర్థ్యాన్ని నాకు ఇవ్వి. అంతేకాకుండా నా దేశమును పవిత్రపరచు అని నేను నోరు తెరిచి ప్రార్థన చేయగలిగే సామర్థ్యం కూడా నాకు ఇవ్వి అని నోరు తెరిచి అడగగలిగితే గనక యోషియాకి ఎలాంటి కృప వచ్చిందో, యోషియా ఎలాంటి కృప పొందాడో, అలాంటి కృప నీవు నేను కూడా తప్పకుండా పొందుతామని ఈ రోజుని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనందరం కూడా అసలు విషయానికి వద్దాం. ఈ సమయంలో మనందరం కూడా ప్రాముఖ్యమైన విషయానికి వద్దాం. ఎంతగా 8వ సంవత్సరమున ఇతను ఒక ఏలికగా మారిపోతే, 8వ సంవత్సరంలోనే ఇతడు బాలుడై ఉంటుండగానే దేవుని దగ్గర విచారణ చేసేస్తే, దేవుడి ఇష్టాలు కనుక్కునే విధానానికి ఎదిగిపోయాడు. దేవుని దగ్గర కనిపెట్టగలిగే విధానానికి ఎదిగిపోయిన ఈ వ్యక్తి, దేశమును పవిత్రపరిచిన ఈ వ్యక్తి, మందిరమును పవిత్రపరిచిన ఈ వ్యక్తి జీవితం ఎలాగ పతనమైపోయిందో, ఎలాగ నాశనం అయిపోయిందో, ఎలాగ ఇతను అణిగిపోయాడో, ఇతనని దేవుడు ఎక్కడ అణిచేశాడో, ఇతని చావుకి కారణం ఏంటో, ఇతని మరణానికి కారణం ఏంటో అనేది ఈరోజు మన స్పష్టంగా కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, విచారణ చేసే వ్యక్తివే అయితే, దేవుని వెతికే వ్యక్తివైతే, దేవుని పాదాల దగ్గర కనిపెట్టే వ్యక్తివే అయితే, దేశమును పవిత్రపరిచే వ్యక్తివైతే, నిన్ను నీవు పవిత్రపరుచుకుంటున్న వ్యక్తివే అయితే జాగ్రత్త, జాగ్రత్త. పవిత్రపరచుకోవడం మానకో, నిన్ను నీవు పవిత్రపరచుకోవడం మానకో. దేశమును పవిత్రపరచు అని అనడంలో ఆగిపోకో. దేవుని పాదాల దగ్గర కనిపెట్టడం మర్చిపోకో. దేవునిని వెతకడంలో ఆరిపోకో. జాగ్రత్త, జాగ్రత్త. దేవునిని మాత్రం మనలో ప్రతి ఒక్కరం వెతుకుతుంటుండగా, ఆ వెతికే విధానంలో నుంచి, ఆ వెతికే పరిధిలో నుంచి మనలో ఎవరం కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. యోషియా జీవితంలో చిట్ట చివరికి కనిపెట్టే విధానాన్ని పోగొట్టేసుకున్నాడు. దేశమును పవిత్రపరిచే విధానాన్ని పోగొట్టేసుకున్నాడు. మందిరమును పవిత్రపరిచే విధానాన్ని కొనసాగించకుండా ఆపేసుకున్నాడు. దేవుని చిత్తమేంటో, దేవుని ఇష్టమేంటో కనిపెట్టే లెవెల్ని పోగొట్టుకున్నాడు. అలాంటి ఆత్మీయ స్థితిని పోగొట్టుకున్నాడు. అలాంటి కృపను పోగొట్టుకున్నాడు. కారణం ఏంటి? అతను అలాంటి కృపను పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? మందిరమును పవిత్రపరిచే విధానాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? దేశమును పవిత్రపరచడానికి పోగొట్టుకునే ఆ విధానాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి? దేవునిని వెతకడం, దేవుని ఇష్టాలు కనుక్కోవడం అనేటువంటి విధానంలోంచి బయటికి వచ్చేయడానికి గల కారణం ఏంటి అంటే, బైబిల్ చెప్తుంది అతను మారు వేషం ధరించుకున్నాడని. మారు వేషం ఎప్పుడైతే ధరించుకున్నాడో ఆ మారు వేషంతోనే నశించిపోయాడు. ఆ మారు వేషంతోనే అతను చచ్చిపోయాడు. ఆ మారు వేషంతో అతను ఎలా చచ్చిపోయాడో, దేనికి చచ్చిపోయాడో మనకి స్పష్టంగా బైబిల్లో కొన్ని ఆధారాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. మనం గనక చదివితే ప్రియులరా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 35వ అధ్యాయం 22వ వచనాన్ని గనక మనం చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాస్తుంది. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని యొద్ద నుండి తిరిగిపోగా మారువేషము ధరించుకొని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నొక మాటలను వినక నెకో మాటలను వినక మెగిద్దో లోయయందు యుద్ధము చేయవచ్చెను. వీలుకాల రాజైన చాలక్క చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రియులరా, ఐగుప్తు రాజైన నెకో కర్కెమీష్ మీదకి దండెత్తి వెళ్తున్నాడంట. ఇతనికి ఆయనతో గొడవ ఎందుకు? ఈయన గొడవ ఏదో ఈయన చూసుకోవచ్చు కదా. కర్కెమీష్ మీదకి పోతున్నాడు నెకో అనే ఐగుప్తు రాజు.
ఆ ఐగుప్తు రాజుతో గొడవ ఎందుకు ఈయనకి? దేవుని దగ్గర విచారణ చేసే వ్యక్తివి గొడవ ఆడకూడదు. దేవుని దగ్గర కనిపెట్టే వ్యక్తివి, దేవునిని వెతికే వ్యక్తివి, నిన్ను నీవు పవిత్రపరచుకునే లక్షణాలు కలిగిన వ్యక్తివి కేకలు వేయకూడదు, గొడవలాడకూడదు. విపరీతంగా గొడవలాడేస్తున్నావు. అసలు నీకు సంబంధం లేని వాటిల్లో తలదూర్చేస్తున్నావు నువ్వు. అసలు నీకు సంబంధమే లేదు. అసలు నువ్వెవరు గొడవల్లో తలదూరుస్తున్నావో ఆ వ్యక్తులు చెబుతున్నారు నీకు సంబంధం లేని గొడవ ఇది. నీకు నాకు ఏ రకమైన పాత కక్షలు గాని, పాత గొడవలు గాని ఏ గొడవలో లేవు. నాతో నీకు గొడవే లేదు, నీతో నాకు అసలు గొడవే లేదు. మన ఇద్దరికి మనస్పాదాలు వద్దు, మన స్నేహబంధం ఇలాగే కొనసాగిందాం. నువ్వు ఇందులో తలదూరుచుకో. నీకేం తెలుసా నీ గొడవ అంతానే? అసలు నా ఉద్దేశం ఏంటో నీకేం తెలుసు, నా తలంపులేటో నీకేం తెలుసు అని ఎవరైనా నిన్ను అడుగుతున్నారేమో. అవును, నిజమే. నువ్వు విచారణ చేసే వ్యక్తివి, నువ్వు దేశమును పవిత్రపరిచే వ్యక్తివి, విజ్ఞాపన ప్రార్థనలో ఏకీభవించే వ్యక్తివి. నీ దేహమును దేవుని కొరకు, దేవుని మందిరమును నీవు పవిత్రపరుచుకునే వ్యక్తివి. నువ్వు దేవుని వెతికే వ్యక్తివి, దేవుని ఇష్టాలేంటో నువ్వు కనుక్కునే వ్యక్తివి. నీకు సంబంధం లేని గొడవల్లో తలదూరుస్తున్నావు. నీకు సంబంధం లేని గొడవలో తలదూరిసి భక్తిహీనురాలు అయిపోతున్నావు. నువ్వు భక్తిహీనుడు అయిపోతున్నావు, నువ్వు లోక సంబంధి అయిపోతున్నావు. జాగ్రత్త, జాగ్రత్తగా చూసుకో. నీవు భక్తిహీనతనే కలిగి ఉన్నావేమో, నువ్వు భక్తిహీనుడిగా మారిపోయావేమో. ఎలా ఉండే వ్యక్తివి, ఎలా మారిపోతున్నావో, దినదినమో దీపంలో ఒత్తిలాగా దిగజారిపోతున్నావు. ఆత్మీయతలో ఎదుగుతున్నాను అనుకుంటున్నావు, కానీ నీ జీవితం పతనం అయిపోతుంది. నువ్వు పతనం వైపు నడుస్తున్నావు, నువ్వు ఓటమి వైపే నడుస్తున్నావు. ఎలాగైనా నా జీవితంలో ఒక గొప్ప గెలుపు ఉంది, నేను గెలుస్తానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు గెలవవు, నువ్వు ఓడిపోతావు. నేను చెప్తున్నాను, ఆత్మీయంగా కూడా చచ్చిపోతావు, ఆత్మీయంగా చచ్చిపోతావు. మారు వేషం ధరించుకున్న కూడా నువ్వు ఎంతో భయంకరంగా ప్రవర్తిస్తున్నావు. దేవుడికి స్తోత్రం. మారు వేషమే చంపేసింది. యోషియా జీవితంలో యోషియా పతనం అయిపోవడానికి కారణం పవిత్రపరిచే లెవెల్ పోగొట్టుకున్నాడు, దేశమును పవిత్రపరిచే విధానాన్ని పోగొట్టుకున్నాడు, తన దేహమును తను పవిత్రపరచుకునే విధానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని దగ్గర కనిపెట్టే విధానాన్ని పోగొట్టుకుని ఎలా ఉండేవాడు ఎలా మారిపోయాడో, ఎలా ఉండేవాడికి ఎలాంటి వేషాలు వచ్చేసినాయో. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మారు వేషం అంటే ఎవరికైనా తెలుసా? మారు వేషం అన్న మాట బైబిల్లో చదివారు ఎంతవరకు? బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా మారు వేషం అనే మాట చాలా మంది చదివారు. అసలు మారు వేషం అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? త్వరగా చెప్పండి, టైం లేదు. తెలిసంటే తెలుసు అని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. మారు వేషం అంటే ఏంటి? మౌనం ఉంటే అతనిలా కాకుండా వేరే వ్యక్తిలా ప్రవర్తించడం. అతనిలా కాకుండా వేరే వ్యక్తిలా ప్రవర్తించడం. ఏదో ఒక మాట అక్క చెప్పింది, ఉన్న వాళ్ళు అసలు వింటున్నారో లేదో కూడా తెలియదు కాబట్టి ఒకలాగా లోపల ఒకలాగా దేవుళ్ళు ఉన్నట్టుగా నటించడం, అది మనసులో లేకుండా పైకి దేవుళ్ళు ఎంతో భక్తి ఉన్నట్టుగా ఉండటం, అది మారుగా. చాలా చక్కటి మాటలు చెప్పారు. ఇంకా ఎవరైనా చెప్తారా మారు వేషం అంటే ఏంటో? స్తోత్రం. ఒక వ్యక్తి తన గుర్తింపును దాచడానికి మరో వ్యక్తిలాగా కనిపించడం అండి. ఓకే, ప్రైజ్ లార్డ్. ఇక అందరం మ్యూట్ లో ఉండండి. ప్రియులరా, అన్నొచ్చాడా? అశోక్ కుమార్ అన్న వచ్చాడా? అయ్యగారండి వందనాలు. అశోక్ అండి, అయ్యగారండి. కొత్తగా ఓ బ్రదర్ నేను జాయిన్ చేశానండి, తన పేరు కూడా అశోకేనండి. ప్రైజ్ ది లార్డ్. అశోక్ కుమార్ అన్న వచ్చాడు. ఈ అశోక్ కుమార్ అన్న అడిగాను, దేవుడికి స్తోత్రం. ఈ అశోక్ కుమార్ అన్న ఆన్సర్ కరెక్ట్ గా కనిపిస్తా ఉంది. మిగతా వాళ్ళు చెప్పినవి కూడా ఇంచుమించు దగ్గర సంబంధాన్ని సూచిస్తున్నాయి.
దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మారు వేషం అంటే కపటమును సూచిస్తుంది. మారు వేషం అంటే కపటమునకు సూచన. అంటే అన్న చెప్పాడు కదా, పైకి ఒకటి లోపల ఒకటి, పైన ఒకటి పెట్టుకోవడం, లోపల ఒకటి పెట్టుకోవడం. ఈ మారు వేషం కపటమును సూచిస్తుంది. కాబట్టి కపటం అంటే బయటకు ఒక మాట, లోపలికి ఒక మాట. అంతేకాకుండా ఈ మారు వేషం నిజంగా మోసాన్ని సూచిస్తుంది. సులువుగా మోసం చేసే విధానాన్ని కూడా ఇది సూచిస్తుంది. ఈ మారు వేషమే చాలా ప్రమాదకరమైంది. మారు వేషం అంటే మీకు బయటకు వెళ్తే స్పష్టమైన క్లారిటీ మీకు దొరకకపోవచ్చు, కానీ బయట ఎక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే, నిన్ను నీ వేషాలను గుర్తుపట్టకుండా నువ్వు వేసే వేషాన్ని మారు వేషం అంటారు. నిన్ను నీ వేషాలను గుర్తుపట్టలేకపోతున్నామండి బాబు, గుర్తుపట్టలేకపోతున్నాం. గొయ్యిలు తవ్వేస్తున్నారు. దేవుడికి స్తోత్రం. నా మనిషి అనుకుని అన్నీ చెప్తున్నావు. నీ మనిషి కాదమ్మా, నీ మనిషి కాదు. వేషం వేసుకున్న వ్యక్తిలాగా ప్రవర్తిస్తున్నారు, జాగ్రత్త. నా మనిషి అనుకుంటున్నావు. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం అనుకుంటున్నావు. ఇద్దరం కలిసి ఒకే ప్లేట్లో భోజనం చేస్తున్నాం అనుకుంటున్నావు. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో పని చేస్తున్నాం అనుకుంటున్నావు. ఇద్దరం కలిసి ఏ శాలరీ కూడా ఏముందిలే, ఇద్దరం కలిసి ఖర్చు పెట్టుకుంటున్నాం అనుకుంటున్నావు. కానీ ఎక్కడో లేరు వేషం వేసుకున్న వాళ్ళు, నీ ప్రక్కనే ఉన్నారు. కపటమును సూచిస్తుంది వాళ్ళ వేషం, మోసాన్ని సూచిస్తుంది వాళ్ళ వేషం. ఎక్కడో లేరు వేషం వేసుకున్న వాళ్ళు. నీ అక్క వేషం వేసుకుని తిరుగుతుంది, నీ ప్రక్కన గుర్తుపట్టలేకపోతున్నావు. నీ తమ్ముడే వేషం వేసుకు తిరుగుతున్నాడు, గుర్తుపట్టలేకపోతున్నావు అమ్మా. నీ చెల్లె వేషం వేసుకు తిరుగుతుంది, గుర్తుపట్టలేకపోతున్నావు. రావలసినటువంటి ఆస్తిలో ఎంత దారుణంగా నీ చేత సంతకాలు పెట్టించుకుని కూడా నీకు రావలసిన భాగం నీకు ఇవ్వకుండా ఎంత మోసం చేశారో. ఇదిగో ఇస్తున్నాను, అదిగో ఇస్తున్నానని, ఇదిగో నేను నీకంటా ఎక్కువేం కాదని చెప్పేసి నీతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూనే నీకు గొయ్యి తవ్వేశారు. మారు వేషం ధరించుకునే వ్యక్తుల యొక్క జీవితం ఎలా పతనం అయిపోద్దో, ఎవరి చేతుల్లో పడిపోతారో అని యోషియా రాజుని బట్టి మనం బాగా నేర్చుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. మారు వేషం అంటే నిన్ను నీ వేషాలను గుర్తుపట్టకుండా నువ్వు వేసే వేషాన్ని మారు వేషం అంటారు. అంతేకాకుండా మోసం చేస్తూ బ్రతుకుతున్నావంటే నీది మారు వేషం. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటికి మాట్లాడుతున్నావంటే నీది మారు వేషం. మారు మనసు పొంది మారు వేషాన్ని తొలగించుకుంటావా? మారు వేషంతోనే ఉండి మారు మనసు పొందకుండా ఉంటావా అనేది ఆలోచించుకో. మారు మనసు పొంది మారు వేషాన్ని తొలగించేసుకో. మారు మనసు పొందను అంటే మారు వేషమే ధరించుకుని ఉండు. ఎవడికి కావాలి? ఎవరికన్నా కావాలా? ఎవడ భోజనం చేస్తే ఆడుకోడిపోయి నెడుతుంది అన్నట్టు ఎవడ భక్తి వాడినే ధైర్యపరుస్తుంది. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్నాడు. ఎవడ భక్తి జీవితాన్ని బట్టి దేవుడు వాడి జీవితంలో కదులుతాడు. ఎవడు ఎలా చేస్తున్నాడో నిష్ఠగా భక్తి చేస్తే ఎంతో నిష్ఠగా బలంగా కదులుతాడు ఆయన. నేను భక్తి చేస్తే నీ జీవితంలో కదలడో. నీ ప్రార్థన చేసినంత మాత్రాన నీ జీవితంలో కదిలిపోవడం. నువ్వు కూడా ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మోసం చేసే వ్యక్తులు ఎక్కడా లేరు, ఎక్కడో లేరు, ఎక్కడా లేరు. నీ దగ్గరే ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ మారు వేషం నేను చంపేస్తుంది, జాగ్రత్త. ప్రియులరా, దైవికంగా ఉన్న వాళ్ళని అన్ని చెప్పుకుంటాక లేదు. చెప్పుకోకండి అమ్మా. ఒకే ఇంట్లో పని చేస్తున్నా సరే, కోవైట్లో పని చేసుకునేవాళ్ళేటి, ఇండియాలో పని చేసుకునేవాళ్ళేటి. మీరెవరైనా మీకు నేను ఒక మంచి తమ్ముడిగా చెబుతున్నాను. నాకంటే చిన్నవాళ్ళు అయితే నన్ను ఒక అన్నయ్యగా ఇది చేసుకోండి. నాకంటే పెద్దవాళ్ళు అయితే, ఒక తల్లి వయసు అయితే మీరు నాకు ఒక తల్లి, నేను మీకు ఒక కొడుకు లాంటి వాడిని. నేను మీకు మంచి మాటే చెబుతున్నాను.
అసలు మంచి అని చెప్పుకుంటానికి లేదు, చెడ్డ అని చెప్పుకుంటానికి లేదు. దేవుడికి స్తోత్రం. ఎప్పుడు నిన్ను ఎవరు ముంచేస్తారో చాలా బాధపడతావు. తగ్గించేసుకో, మాటలు తగ్గించేసుకో. అందరితోనూ మాటలు తగ్గించేసుకో. చాలా విస్తారంగా మాట్లాడేస్తున్నావు, చాలా ఎక్కువగా మాట్లాడేస్తున్నావు. ఆ మాటలేవో దేవుడి దగ్గర చెప్పుంటే ఎంత బాగున్నావు. టైం అంతా వేస్ట్ చేసేసుకున్నావు. ఫోన్ పట్టుకుంటే చాలు, ఏమి సోదో నీ సోదంతా కూడా వినలేకపోతావు. నీ సోదంతా కూడా మామూలు మాటలు కాదు. నీ మాటలో ఓపిక అంతా పోతుంది, అభిషేకం అంతా పోతుంది, ప్రభావం అంతా పోతుంది నీలోంచి. నా మనిషి అనుకుని అన్ని చెప్పేసుకుంటున్నావు. నువ్వు చెప్పుకుంటున్నావు, ఏ వ్యక్తి దగ్గర అయితే చెప్పుకుంటున్నావో ఆ వ్యక్తే పెద్ద వేషాన్ని ధరించుకున్న వ్యక్తి. ఆ వ్యక్తిలోనే పెద్ద దెయ్యం ఉంది. బయటకు వస్తుంది, ఆయా సమయాల్లో బయటకు వచ్చేస్తది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, ఈ రోజు ఎంత మోసమో నీకు తెలియకుండా ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక మాటలో, నీకు తెలియకుండా ఇంకొకళ్ళ దగ్గర ఏవేవో చెప్పి పెట్టడాలు, అవతల వ్యక్తుల దగ్గర నీకు తెలియకుండా ఇంకొకటి ఏవో చెప్పడాలు, దాగవయ్యి ఏదో ఒక రోజున బయటకు వస్తాయి. నువ్వు వేషం వేసుకున్నదన్నా, నువ్వు ఎంత వేషం వేసుకున్నావన్నదే తెలిసిపోతుంది. బంధం విడిపోతుంది. అంతే బంధం విడిపోతుంది. ఇలాంటి వేషం వేసే వ్యక్తుల్ని అసలు గూగుల్ మీట్ లో ఇలాంటి వేషాలు వేసుకునే వ్యక్తులే ఉండకూడదు. అసలు దేవుడు అలాంటి వ్యక్తుల్ని దూరం చేయను గాక. దేవుడికి స్తోత్రం. ఎంతమంది వేషాలు వేసుకుని వచ్చారో ఇంతవరకు మా జీవితంలో కూడా నేను ఎంతో మందిని చూశాను. బలపడతాను కానీ వచ్చి గొయ్యిలు తవ్వేసిపోయిన వాళ్ళు ఉన్నారు. తిరిగి వాళ్లే పడిపోతున్నారు. ఆ గోతులో కొన్ని రోజుల్లో వాళ్లే పడిపోతున్నారు. ఎవరో సెట్ అవ్వట్లేదు, వాళ్లే సెట్ అయిపోతున్నారు. వాళ్లే అవమానాలు భరిస్తున్నారు. మీకు తెలుసో తెలీదో దేనికైనా రెడీయే నేను. ఏ అవమానానికైనా రెడీయే, ఎలాంటి దెబ్బలకైనా రెడీయే, ఎలాంటి ఎదురు దెబ్బలకైనా రెడీయే. అన్నిటికి తెగించున్నాను నేను. ఉట్టికి 4 శంకులు తెగిపోయినట్టు తెంపుకుని ఉన్నాను నేను. దేవుడికి స్తోత్రం. అలాంటి పట్టుదలతో, అలాంటి రోషంతో మనలో ప్రతి ఒక్కరం కూడా బ్రతకాలి. దేనికైనా రెడీ. దేవుడికి స్తోత్రం. గాయాలు అలవాటు అయిపోవాలి, ఎదురు దెబ్బలు అలవాటు అయిపోవాలి. అన్ని అలవాటు చేసుకుంటున్నావు, ఎదురు దెబ్బలు అలవాటు అవ్వట్లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి ఎదురు దెబ్బలు తగులుతాయి. ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడల్లా మారు వేషం ధరించుకున్న వ్యక్తి ద్వారాగానే ఆ దెబ్బలు తగులుతాయని నువ్వు బాగా జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడికి స్తోత్రం. తగ్గు 1-2 విషయాలు కొన్ని తెలిసినప్పుడు ఎంత మారు వేషం ధరించుకుని నీతో నీ మనిషిని అన్నట్టు ఎంత సులువుగా మోసం చేసేశారో. లోపల ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతుంటే ఆ కపటమును గుర్తించలేక ఆ మోసంలో చిక్కిపోయావు. అవతల వ్యక్తి యొక్క వేషాన్ని గుర్తుపట్టలేకపోయావు. అవతల వ్యక్తి యొక్క వేషాలను గుర్తుపట్టలేక మోసపోయావు. అవతల వ్యక్తి యొక్క కపటమును గుర్తుపట్టలేక మోసపోయావు. చాలా నలిగిపోయావు, చాలా కృంగిపోయావు. నీ యొక్క దేహంలో నిజంగా చాలా గలిబిలైపోయావు. దేవుడి సంచారం జరగనంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయావు, సొమ్మసిల్లిపోయావు. నీకు తగులుతున్న గాయాలు అలాంటి. ప్రియులరా, ఎంత భయంకరమైన వ్యక్తులుగా ఉంటున్నారో. చాలా భయంకరమైన వేషాలు వేసుకుంటున్నారు. ఎక్కడో లేరండి, మన పక్కనే ఉంటున్నారండి. ఆ వేషాలు వేసుకునే వాళ్ళు ఎక్కడో లేరండి, అసలు మన ప్రక్కనే ఉంటున్నారండి. దేవుడికి స్తోత్రం. ఏదైనా కడుపులో పెట్టుకుంటారని ఏదైనా చెబుతారు కొంతమంది. కడుపులో పెట్టుకుంటామని చెబుతారు. నలుగురి దగ్గర బట్టబయలు చేస్తామని కాదు. సంగతిని దాచుకోవాలంట. సామెతల గ్రంథంలో చెప్తుంది, సంగతిని దాచడం మనిషికి ఘనత. ఏదైనా ఒక సంగతి చెప్పారంటే దాచుకోవాలి. దేవుడికి స్తోత్రం. నాతో ఎంతో మంది తమ వ్యక్తిగత విషయాలు చెబుతారు, ఎన్నో పర్సనల్స్ చెబుతారు. ప్రియులరా, ఒక్కొక్కరు అయితే నాతో ఏం చెబుతారంటే, ఇలాంటి పరిస్థితి అండి అని పర్సనల్ గా ఫోన్ చేసి నాతో చెబుతారు. హెచ్ఐవి ఉందండి నాకు. హెచ్ఐవితో నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను, నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదని ఒక ఆమె
చెప్పింది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాం, ఎవరి పేరు చెప్పడం లేదు నేను. ఇలాంటి మాటలు ఎన్నో నీకు ఎంత నమ్మితే చెప్పుకుంటారు కొన్ని మాటలు. నలుగురికి వెళ్ళి బట్ట బయలు చేస్తావా ఆవిడకి హెచ్ఐవి ఉందని? ఆవిడకి హెచ్ఐవి ఉందని నలుగురికి వెళ్ళి బట్ట బయలు చేస్తావా? ఆ బట్ట బయలు చేస్తున్న వాళ్ళు ఆమెనేమో పురుగుని చూసినట్టు చూస్తారా? మరి అంటుకుపోతుంది, మరి అమ్మా అంటుకుపోతుంది. హెచ్ఐవి పేషెంట్ కంచంలోకి వెళ్ళి నువ్వు భోజనం తిన్నా గానీ నీకు హెచ్ఐవి అంటుకోదావు. హెచ్ఐవి పేషెంట్ పక్కన నువ్వు పడుకున్నంత మాత్రాన నీకు అదేమి అంటుకుపోదు. నీకు అసలు హెచ్ఐవి పేషెంట్ ధరించుకున్న వస్త్రాలు నువ్వు ధరించుకున్నంత మాత్రాన అసలు నీకు హెచ్ఐవి అంటుకుపోదు. నీకు అసలు ఎయిడ్స్ అన్న వచ్చేస్తుంది అనుకున్నావేమో, మరి నీకేం అంటుకుపోదు. నార్మల్ గా నువ్వు ఒక వ్యక్తికి హెచ్ఐవి ఉన్నంత మాత్రాన ఆమెను ముట్టుకుంటే అంటుకుపోద్దని అనుకోకో, అంత దారుణంగా చూడకో. ఆమె కంచంలో భోజనం చేసినంత మాత్రాన నీకు అంటుకుపోదు. ఆమె గ్లాస్ తో తాగిన మంచినీళ్లు, గ్లాస్ తో నువ్వు మంచినీళ్లు తాగినంత మాత్రాన నీకేం అంటుకుపోతుంది. నాకు ఇలా ఉందని చెప్పేసి తన మనసులో బాధ అంతా నీతో చెప్పుకుందా? నాకు హెచ్ఐవి ఉందని చెప్పుకుందా? లేకపోతే నా కుటుంబ సమస్యలు ఎలాగున్నాయని చెప్పుకుందా? లేకపోతే నేను ఇన్ని లక్షలు నష్టపోయాను, బయట వ్యక్తులు చెప్పుకుంటా సిగ్గిచేటు కూడా నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నేను ఇలా అప్పుల పాలు అయిపోయాను, నేను ఈ విధంగా నలిగిపోయానని చెప్పుకుంటే నీకు లోకువైందా? నేను ఎంత నమ్ముకుంటే చెప్పుకుందే? నువ్వు నలుగురికి కాల్చేస్తావనా? దేవుడికి స్తోత్రం. ఆ వ్యక్తి కోసం ఈ వ్యక్తి కోసం నలుగురికి కాల్ చేసేటప్పుడు ఆ వ్యక్తులతో ఇంక మాట్లాడుకో. మరి ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకా ఆ వ్యక్తి లేకపోతే నీ బండి కదలదు. ఆ వ్యక్తి లేకపోతే, ఆ వ్యక్తి ఆలోచన లేకపోతే అసలు నీకు ఆరోగ్యమే ఉండదు. మరి ఆ వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి మీద ఎందుకు అంత చెడ్డ చెప్తున్నావు? ఆ వ్యక్తి నాకు అవసరం అనుకున్నప్పుడు, నీకు ప్రయోజనకరమైన వ్యక్తి అనుకున్నప్పుడు ఎందుకు ఆ వ్యక్తికి తెలియకుండా వేరే వాళ్ళ దగ్గర ఆ వ్యక్తిని చెడ్డ చేస్తున్నావు? అది అక్కడతో ఆగుద్ది. అది ఎలాగైనా సరే ఇయ్యాల కాకపోతే రేపైనా, ఈ నెల కాకపోతే వచ్చే నెల అయినా ఆ వ్యక్తి దాకా చేరుతుంది. చేరినప్పుడు, ఆ వ్యక్తి దగ్గరికి చేరినప్పుడు తప్పనిసరిగా బంధం విడిపోతుంది. అంతే. నువ్వే చేతులారా చేసుకుంటున్నావు, నువ్వే సమాధానాన్ని కోల్పోతున్నావు. నువ్వు ఎంత భయంకరమైన మారు వేషం ధరించుకుని బ్రతుకుతున్నావో గుర్తుపట్టలేకపోయారు నిన్ను అసలు. మృదువైన నీ మాటలను చూసి అందరూ నువ్వెంత భక్తి కలిగిన దానివో అనుకున్నారు. మృదువైన నీ మాటలను చూసి నువ్వెంత భక్తి కలిగిన వాడువో అనుకున్నారు. కానీ ఇలా నలుగురికి కాల్ చేస్తావని అస్సలు అనుకోలేదు. దేవుడికి స్తోత్రం. ఏదైనా ఉంటే విడిపోవాలనుకుంటే సైలెంట్ గా విడిపోవాలి. ఏదో నా మనిషి అనుకుని నా దగ్గరికి వచ్చి ఎంతో మంది వచ్చి చెప్పుకుంటారు. నీ మనిషి అని నిజంగా నీ దగ్గరికి వచ్చి నా మనిషి అనుకుని నీ దగ్గరికి ఎంతో మంది వచ్చి చెప్పుకుంటారు. ఏదో విషయం చెప్పుకుంటారు. ఏదైనా గొడవలు వచ్చినంత మాత్రాన బయట పెట్టేసి రకరకాలుగా మాట్లాడడం అది ఎంత తప్పది. నీకు ఇష్టం లేకపోతే విడిపో. ఏదో ఏనాడో ఏదో చెప్పుకున్నారు మనసులో. మరి నీ గుట్లు బయట ఎడితే ఎలాగుంటదే? మరి నీ గుట్లు కూడా చెప్పుకున్నావు కదా. మరి నువ్వు ధరించుకున్నట్టు వేషం వాళ్ళు కూడా స్పాట్ లో ధరించుకుని, వేషం ధరించుకుని నలుగురికి చెప్తే ఎలాగుంటదే? అంటే నీ కంట్లో ఉన్నటువంటి దూలమేటో నీకు తెలియడం లేదు. ఎదుటి వారి కంట్లో ఏముందో అది మాత్రం నలుసుని పట్టుకుంటున్నావు నువ్వు. నీ కంట్లో ఉన్న దూలమేటో నువ్వు చూసేసుకో. వాక్యం చెప్తున్న మాట ఇదే. దేవుడికి స్తోత్రం. నువ్వు ఎవరిని చెడ్డ చేసినా వాళ్ళు బహిరంగంగా ఒప్పుకుంటారు నీ చెడ్డదాన్నని. కానీ నీ వేషాలు నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు చెప్పుకోగలవా అసలు? ఆలోచించుకో. నీ మారు వేషం నేను చంపేస్తుంది. నీ మారు వేషం నీకు దేవునికి సంబంధం లేకుండా చేసేస్తుంది, విడగొట్టేస్తుంది దేవునితో బంధాన్ని. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి నీవు బాగా ఆలోచించుకో. యోషియా జీవితంలో అనవసరమైన గొడవ పెట్టుకుంటున్నాడు. ఐగుప్తు రాజు అయిన నెకోతో అనవసరమైన గొడవ పెట్టుకుని మారు వేషం ధరించుకుని ప్రియులరా వెళ్ళిపోతున్నాడండి. మారు వేషం ధరించుకుని దండెత్తి కర్కెమేష్ మీదకి వెళ్ళిపోతున్నాడు. అతను ఏం చెప్పాడంటే, రాజైన నెకో అతని యొద్దకు రాయబారుల్ని పంపించంట, యోధా రాజా
నీతో నాకేంటి? పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. నీ మీదకి వస్తున్నాను అనుకుంటున్నావేమో. పూర్వకాలము నుండి నాకు శత్రువులైన వారు కొంతమంది ఉన్నారు. సో నాకు శత్రువులైన వారి మీదకే నేను దండెత్తిపోతున్నాను గాని నీ మీదకి నేను రావట్లేదు. నీతో నాకు అసలు గొడవే లేదు. నా జోలికి నువ్వు రాకు. నువ్వు నా జోలికి వచ్చావంటే దేవుడు నాతో కూడా ఉండి నేను నశింపజేయకున్నట్లు నా జోలికి నువ్వు రావద్దనైతే నేను చెబుతున్నాను. నా జోలికి రాకు నువ్వు అని అన్నాడు. ఎవరి జోలికి వెళ్ళకో, జాగ్రత్త. దేవుడే నశింపజేస్తాడు నిన్ను. ఎవరి గొడవలోకి వెళ్ళకో, నీకు అనవసరం. వాళ్ళ పిల్లల మీద వీళ్ళ పిల్లల మీద చెడ్డ చేయడం మానే. నీకు పిల్లలు ఉన్నారు. వాళ్ళని వీళ్ళని అవమానపరచడం మానే నలుగురు దగ్గర. ఇప్పుడు నీ కూతురు చిన్నదే గాని నీ కొడుకు చిన్నవాడే గాని రేపు పెద్దవాళ్ళు అవుతారు. నీ కొడుకు నీ కూతురు చేసిన రోజున తెలుస్తుంది. నువ్వు ఈ రోజు ఒకరిని చెడ్డ చేస్తే, ఎదుటి వారి కూతుర్ని చెడ్డ చేస్తే, ఎదుటి వారి కొడుకుని చెడ్డ చేస్తే నీ కూతురు నీ కొడుకుని కూడా చెడ్డ చేస్తారు. ఒక రోజు ఆ బాధ ఏటో తెలుస్తుంది, ఆ పెయిన్ ఏటో తెలుస్తుంది. ఆత్మహత్య చేసుకుని కూడా చచ్చిపోవాలనిపిస్తుంది నీకు. ఆలోచించుకో. నాతో కూడా ఉండి దేవుడు నిన్ను నశింప చేయకున్నట్లు నా జోలికి రాకు, జాగ్రత్త అని ఐగుప్తు రాజైన నెకో చెబుతున్నాడు. యోషియాతో చెబుతున్నా సరే ప్రియులరా మారు వేషం ధరించుకుని వెళ్ళిపోయాడు. అతను కాదు అన్నట్టు లోపడంతా ఒక భావం, బయటంతా ఒక భావం. లోపడంతా ఒక స్వభావం, బయటంతా ఒక స్వభావం. లోపడంతా ఒక తీరువు, బయటంతా ఒక తీరువు. అతని వేషాలని ఎవరు గుర్తుపట్టకుండా అతను వేసుకున్న వేషం మారు వేషం. అతని వేషాలను ఎవరు గుర్తుపట్టకుండా అతను వేసుకున్నటువంటి వేషాన్ని అంజలి అక్క మ్యూట్లో పెట్టుకోవాలక్క, మ్యూట్లో పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అతని వేషాలని గుర్తుపట్టకుండా ప్రియులరా అతను వేసుకుని వెళ్ళిన మారు వేషం అతను ఎంత గాయం చేసిందంటే, ఒక్కసారి మనం కనుక చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. ప్రియులరా అతను ఎంత భయంకరమైనటువంటి బాధను అనుభవించాడంటే, అక్కడ మనం చదువుకోగలిగితే కింద వచనాలు చదవండి. 2వ దినవృత్తాంతాలు 35:23 నుంచి చదవండి. యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి నాకు గొప్ప గాయం తగిలేను, ఇక్కడి నుండి నన్ను కొనిపోడని చెప్పాను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతను దింపి అతనికున్న వేరు రథము మీద అతని ఉంచి యెరూషలేముకు అతను తీసుకుని వచ్చిరి. అతడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో చాలక వెలుకాండ్రు రాజు అయిన యోషియా మీద బాణములు వేయగా రాజు అంట తన సేవకులను చూసి నాకు గొప్ప గాయం తగిలేసింది. మరి అలాగే తగులుతుంది. అయిందా? బాగా అయిందా? అలాగే అవుతుంది. దేవుడికి స్తోత్రం. నీకే దిగిపోతుంది అమ్మా. వేషం వేసుకుని ఎవరినో పాడు చేస్తున్నాను అనుకుంటున్నావు, నీకే దిగిపోద్ది బాణం. కొన్ని రోజులు ఆగితే నీకే దిగిపోద్ది. గట్టిగానే దిగుతుంది, ఇంకా కోలేనంత గట్టిగా దిగిపోద్ది. నీ హార్ట్ లో దిగిపోతుంది, నీ గుండెల్లో దిగిపోద్ది. దేవుడికి స్తోత్రం. నేను నా సొంత మాటలు ఏమీ చెప్పట్లేదు, అలాగే దిగిపోయింది మనవాడికి. యోషియాకి అలాగే దిగిపోయిందమ్మా. నాకు చాలా పెద్ద గాయమే తగిలేసింది. నాకు గొప్ప గాయమే తగిలేసింది. ఎక్కడ నుండి నన్ను తీసుకుపోండిరా బాబు, నేను బతికి బట్టగట్టాలనుకుంటున్నాను అనుకున్నాడు. అబ్బా, గాయం తగిలిన తర్వాత ఎందుకు చేశానా ఇలాగని అనిపించిందా? దెబ్బ తినకుండానే బుద్ధి తెచ్చుకోవచ్చు కదా, వాక్యాన్ని బట్టి సరి చేసుకోవచ్చు కదా. లేదు, ఎంత వాక్యం వింటున్నా సరే కఠినం అయిపోతుంది. ఇంకా రాయిలాగా మారిపోతున్నావు, బండరాయిలాగా మారిపోతున్నావు. ఇంకానే చెప్పి కోలుది ఎక్కువైపోతుంది, ఇంకా కఠినత్వం ఎక్కువైపోతుంది. చెప్పి కోలుది ఎక్కువైపోతుంది, కొంచెం కూడా మార్పు లేదు. ఇంకా
ఏనా దెయ్యానికి అప్పగించేసాడేమో అనుకుంటున్నాను నేను నిన్ను. దేవుడికి స్తోత్రం. ప్రియులారా, దెయ్యానికి అప్పగించేస్తాడు. ఇంకా ఎంత చెబుతున్నా సరే ఇంకా నువ్వు మార్పు పొందకపోతే నిన్ను దెయ్యానికి అప్పగించేస్తాడు. నువ్వేంటి నేనేంటి, నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవరమైనా అంతే. దేవుడికి స్తోత్రం. ఇతను నాకు గొప్ప గాయం తగిలేసిందనే మాట ఇతను నోట రావటానికి కారణం ఇతను ధరించుకున్న మారువేషమే. ఇతను ధరించుకున్న మారువేషమే ఇతను ఏం చేసిందంటే చంపేసింది, నాశనం చేసేసింది, ఇతను పతనం అయిపోయేలాగా చేసేసింది. దేవుడు ద్వారాగా నేకో రాజు అయిన ఐగుప్తు రాజు ద్వారా దేవుడే పలికిస్తున్నాడేమో, నేను అతని మీదకి వెళ్ళకూడదు అని అనుకోలేదు ఈయన. కావాలనే చెబుతున్నాడు. నెకో రాజు అయిన ఐగుప్తు రాజు కావాలనే చెబుతున్నాడు, పూర్వకాలము నుండి నాకు శత్రువులైన వారి మీదకే గాని నీ మీదకేమి రావట్లేదన్న మాట ఇతను కావాలనే చెబుతున్నాడు. దేవుని చిత్త ప్రకారం ఇతను యుద్ధానికి దండెత్తి వెళ్ళడం లేదు అని అనేసుకుని ఇతను ఏం చేశాడంటే అతని మీదకి విరోధంగా మారువేషం ధరించుకుని వెళ్ళాడు. అతను చేస్తుంది నిజమో కాదో, ఐగుప్తు రాజు అయిన నెకో రాజు యుద్ధానికి వెళుతుంది కరెక్టో కాదో, దేవుడే అతన్ని లేపి అతని శత్రువుల మీదకి అతన్ని పంపిస్తున్నాడో కాదో అనేది తెలుసుకోవడానికి ఇతని దగ్గర ఉంది కదా కనిపెట్టే విధానం, ఇతని దగ్గర ఉంది కదా కెపాసిటీ, విచారణ చేసే కెపాసిటీ. ఇతను వెతకొచ్చు కదా అంటే ఆ సీన్ అంతా పోయింది. ఇంకా ఆ ఆత్మీయత అంతా పోయిందమ్మా. ఇంకా వెతకడం లేదు, ఇంకా వెతికే విధానం అంతా పోయింది, ఇంకా కనిపెట్టే విధానం అంతా పోయింది. ఇదివరకు ఆ భక్తి అంతా ఇప్పుడు కాదు అమ్మా. ఎన్నాళ్ళ వ్యక్తి కాదు నువ్వు ఇప్పుడు, ఇదివరకు వ్యక్తి అయితే కాదు నువ్వు. ఇదివరకు మనిషివి అయితే కనిపెట్టే మనిషివి, ఇదివరకు మనిషివి అయితే మాట దాచుకునే మనిషివి, ఇదివరకు మనిషివి అయితే గొడవాడని మనిషివి, ఇదివరకు మనిషివి అయితే కేకలు వేయని మనిషివి, ఇదివరకు మనిషివి అయితే అనవసరమైన గొడవల్లోకి తలదూర్చని మనిషివి. కానీ ఇప్పుడు అన్నీ నీకే కావాలి, అన్ని గొడవలు నీకే కావాలి. దేవుడికి స్తోత్రం. తల దూర్చినందుకు ఏమైపోయాడో, ఎంత కుప్పకూలిపోయాడో, ఎంత పతనం అయిపోయాడో, ఎంత నశించిపోయాడో కనిపెట్టే సీన్ పోగొట్టుకున్నాడు. దేవుడి దగ్గర కనిపెట్టే విధానాన్ని, వెతికే విధానాన్ని పోగొట్టుకున్నాడు. నేకో రాజు వెళుతున్నది, దండెత్తి వెళ్తున్నటువంటి ఆ ప్రాంతం మీదకి నీ చిత్తానుసారంగానే వెళ్తున్నాడో లేదో, అతనికి ఆ మొదటి స్థితే గనక ఉంటే ఆ 8వ సంవత్సరంలో బాలుడై ఉంటుండగా అతను కనిపెట్టగలిగిన ఆ లెవలే గనక అతని పరిపాలనలో అతని మరణానికి ముందే గనక ఉండుంటే అతని మరణం అవ్వకపోను. దేవుడి సంకల్పం ఏంటో, దేవుని ఇష్టమేంటో అతను తెలుసుకుని ఉండేవాడు యోషియా. కానీ యోషియా జీవితం ఎలా పతనం అయిపోయిందో, ఎలా నాశనం అయిపోయాడో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నన్ను ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోండి, నాకు గొప్ప గాయం తగిలేసింది అని ప్రియులరా ఈ రాజు ఎలాగైతే చెప్పాడో ఇంకొక రాజు కూడా సేమ్ మాట వాడాడు. ఇజ్రాయేల్ రాజు అయిన ఆహాబు కూడా సేమ్ మాట వాడాడు. అయితే ఆ మాట ఒకసారి చదువుకుందాం. ఒక్కసారి ఆ మాట చదువుకునే ముందర 1 రాజులు 22:30 చదవండి ఎవరైనా. 1 రాజులు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని చదవండి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించదును, అది అలా ఉంచక్క, నీ వస్త్రమును అది అలా ఉంచు. ఇజ్రాయెల్ రాజు నేను మారువేషం వేసుకుని యుద్ధంలో ప్రవేశించేదననే మాటని అలా ఉంచి 34వ వచనం చదవక్క కిందకి. కమ్మట ఒకడు తన విల్లు తీసి గురు చూడకై విడువగా అది ఇశ్రాయేలు రాజులకు కవచపు కీలు మధ్యను తగిలెను. గనుక అతడు, నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యంలో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. సేమ్ మాటలో, నాకు గొప్ప గాయం తగిలేసింది, నన్ను తీసుకెళ్ళిపోండి అని అక్కడ అన్నాడు. ఎవరో యోషియా రాజు అన్నాడు, యోధారాజు అన్నాడు. ఇజ్రాయెల్ రాజు ఏమంటున్నాడంటే నాకు గాయం అయిపోయింది, నాకు చాలా పెద్ద గాయం అయిపోయింది, రథం తిప్పేసి నన్ను
తీసుకెళ్ళిపోండి అని అంటున్నాడు. ఈ రాజు కూడా చచ్చిపోవడానికి కారణం ఏంటంటే మారువేషం. అతను మారువేషం ధరించుకుని ఎక్కడికి వెళ్ళాడంట? యుద్ధంలోకి ప్రవేశించాడని అక్క మొదటి వచనం చదివింది కదా మనకి. 22:30 అంటే మొదటి వచనంగా చదివింది. రెండో వచనంగా 22:34 వచనం మనకి చదివింది. దేవుడికి స్తోత్రం. రెండవ దినవృత్తాంతాల గ్రంథంలో ఏముందో ఒకసారి చదివక్క. 18వ అధ్యాయం 33వ వచనాన్ని చదివి ఒకసారి. రెండవ దినవృత్తాంతాలు 18:33 చదువు ఒకసారి. అప్పుడు 18. ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయం తగిలినది, నీ చెయ్యి తిప్పి గందులో నుండి నన్ను కొనుపొమ్మని తన సారథితో అనెను. దండులో నుంచి నన్ను కొనిపోండి, ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయం తగిలింది, నాకు చాలా పెద్ద గాయం అయిపోయింది, నన్ను తీసుకెళ్ళిపోండి అన్నాడు. అయిందా? బాగా అయిందా? అలాగే అవుతుంది. దేవుడికి స్తోత్రం. మారు వేషం ధరించుకుని వెళ్తే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. మారు వేషం ధరించుకుని వెళ్ళిన యోషియా జీవితం ఎలాగైపోయిందో, మారు వేషం ధరించుకుని వెళ్ళిన అహాబు జీవితం కూడా అదే విధంగా అయిపోయింది. దేవుడికి స్తోత్రం. ఇజ్రాయేల్ రాజు చచ్చాడు, యోధా రాజు చచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇద్దరు రాజులు చచ్చిపోవడానికి కారణం సేమ్ మాటలో సేమ్ విధానాలు వీళ్ళ మాటలో విధానాలు తీరు అంతా కూడా ఒకేలాగా ఉంది. తీసుకుని వెళ్ళిపోండి అంటున్నారు. తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి? ఇంకా అందులో పడి చచ్చిపోతే బాగుంటది. దేవుడి స్తోత్రం. కానీ తీసుకుని వెళ్ళిపోండి అంటున్నాడు. వాళ్ళకి బ్రతకాలనిపించేస్తుంది ఆ సమయంలో. గాయం తగిలేసినప్పుడు ఏమనిపిస్తుంది వీళ్ళకి? పెద్ద గాయం తగిలితే అన్ని రకాల ఆలోచనలు అప్పుడే వచ్చేస్తున్నాయి. అనవసరంగా పెట్టుకున్నాను నేను వీళ్ళతో, అనవసరంగా పెట్టుకున్నాను, వీళ్ళ జోలికి అనవసరంగా వెళ్ళాను నేను. అసలు నేను ఎందుకు వెళ్ళాను రా బాబు వీళ్ళ జోలికి? వాళ్ళ మౌనంగా ఉంటుంటే ఇంకా ఒక ఆట ఆడించాలనుకున్నాను, కానీ వాళ్ళు నోరెప్పితే చచ్చిపోతాం రా బాబు అనే విధంగా అనిపించేసింది. దేవుడికి స్తోత్రం. వాళ్ళ చెయ్యిలు వేసేసరికి వీళ్ళకి ఏమనిపించిందంటే వీళ్ళిద్దరికి కూడా ఆ టైంలో అనవసరంగా దండ్లోకి వెళ్ళాను, అనవసరంగా వాళ్ళ మీదకి వెళ్ళాను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకొక విషయాన్ని కనుక మనం చదువుకుంటే మరొక రాజుని కూడా మారువేషమే చంపేసింది. సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 28:8. కాబట్టి సౌలు మారువేషం ధరించి వేరు బట్టలు తొడుగుకొని ఇద్దరు మనుషులను వెంటబెట్టుకుని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాని రప్పించమని కోరగా, ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కర్ణపిశాచం గల వారిని చిల్లంగే వారిని అతని దేశంలో ఉండకుండా నిర్మూలం చేసిన కదా, నీవు నా ప్రాణము కొరకు ఉరి తగ్గి నాకు మరణమైన రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవము తోడు. చాలమ్మా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏ సోది చెప్పే ఆవిడ్ని అసహించుకున్నాడో, ఏది సోది చెప్పే ఆవిడ్ని లేకుండా వెళ్ళగొట్టిన వ్యక్తే అదే వ్యక్తి దగ్గరికి మారు వేషం వేసుకుని వెళ్తున్నాడు. ఏ వేషం? మారు వేషం వేసుకుని వెళ్తున్నాడు. సౌలు అని తెలియకుండా అతను మారు వేషం వేసుకుని వెళ్ళడం చిట్ట చివరికి అతని మారు వేషం అతను ఏం చేసింది? చచ్చిపోయేలా చేసిన తర్వాత శత్రువుల చేతిలో పడి చచ్చిపోయాడు ఆయన కూడా. దేవుడికి స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా మ్యూట్ లో పెట్టుకున్నాం, మ్యూట్ లోంచి బయటకు వస్తున్నారు, చూసుకోండి అందరం. ప్రైజ్ ద లార్డ్. మారు వేషం వేసుకుని వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మారు వేషం ఒక మనిషికి వచ్చేయడానికి కారణం ఏంటో కూడా ఒక కారణం చెప్పి ముగిస్తాను. దేవుడికి స్తోత్రం. కళల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ ఏ వాక్కు కూడా దేవుని యొద్ద నుండి రావట్లేదంట. కళల ద్వారా కానీ ప్రవక్తల ద్వారా కానీ
దేవుడు ఏమీ సెలవివ్వకపోతే ఇతను సోదామి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు మారువేషం వేసుకుని. ఏదైనా దేవుడి దగ్గర నుంచి సమాధానం రాకపోతే వేషం మార్చేస్తావా? అంటే నువ్వు చేసే ప్రార్థనలకి సమాధానం రాకపోతే వేషం మార్చేస్తావా? అంటే వేరే వేషాలు ధరించేసుకుంటావా? దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన కార్యం చేయడానికి, దేవుడు నీ జీవితంలో ఒక ఉన్నతమైన అద్భుతం చేయడానికి ఆయన తలంచాడు. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పకుండా చేస్తాడు. నువ్వు ఈలోగా కంగారు పడిపోతున్నావా? నువ్వు ఈలోగా భక్తిహీనురాలుగా మారిపోతున్నావా? భక్తిహీనుడిగా మారిపోతున్నావా? వేరే వేషాలు ఏవైనా వచ్చేస్తున్నాయా? దేవుడు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా నాకు సమాధానం ఇవ్వట్లేదు, ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేసినా దేవుడి దగ్గర నుంచి నాకు సమాధానమే రావట్లేదు అని అనుకుంటున్నావా? అనుకుని తొట్టిల్లిపోటుతో ఏ మారువేషమైనా ధరించేసుకుంటున్నావేమో. అది మనల్ని చాలా నశింపచేస్తది. దేవుడి కోపం మన మీద రగులు కొనేలా చేస్తది. మనలో ప్రతి ఒక్కరం సరి చేసుకుని ఈ మారువేషం, ప్రభువా సులువుగా ఒక మనిషిని నమ్మించి నీ మనిషినే అన్నట్టుగా నేను సులువుగా మోసం చేసేస్తున్నాను, అది మారువేషమే. లోపట ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ప్రవర్తిస్తున్నాను, అది కూడా మారువేషమే. అది తీసేయండి అని ఎంతవరకు మనలో ఎలాంటి మారువేషాలున్నా దేవుని సన్నిధిలో ఒప్పుకొని సరి చేసుకునే సమయం ఇది. ఒప్పుకొని సరి చేసుకునే సమయం. గాని వాళ్ళకి మారువేషం లేదా, వీళ్ళకి మారువేషం లేదా అని దెప్పి పొడుచుకునే సమయం కాదు ఇది. పోవాలి, ఇంకా దెప్పి పొడవడాలు కూడా పోవాలి. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ నీకు అనవసరం. నువ్వు ధరించుకుని ఉన్నావో లేదో చూసుకో, అంతే. నీవు మారువేషం ధరించుకుని ఉన్నావో లేదో అసలు నిన్ను నీవు గుర్తుపట్టుకో. అసలు దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఇంకొక విషయం చెప్పేసి ముగించేస్తాను. చదవండి మొదటి రాజుల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. మొదటి రాజు 14:2. యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నువ్వు లేచి యెరోబాము భార్యవని తెలియబడకుండా మారువేషము వేసుకుని లోహనకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజునకు నాకు సమాచారం చెప్పిన రౌతయగు అహియా అక్కడ ఉన్నాడు. కాబట్టి నీవు ఒక్కసారి 12వ వచనం కూడా చదువక్క. ఇప్పుడు అది అలా విడిచిపెట్టి 12వ వచనం చదువు. కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదములు పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును. చాలు. బిడ్డ చనిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అక్క చేత మొదటి వచనంగా చదివించాను. యెరోబాము భార్య. యెరోబాము చెబుతున్నాడు, నువ్వు యెరోబాము భార్య అన్నట్టు, అంటే నా భార్య అని తెలియకుండా నువ్వేం చేయాలంటే మారు వేషం వేసుకుని వెళ్ళు. అహియా అహియా అనే దైవజనుని దగ్గరికి, అహియా అనే ప్రవక్త దగ్గరికి వెళ్ళి బిడ్డ ఏమవునో కనుక్కునిరా, నువ్వు మారు వేషం వేసుకుని వెళ్ళు అంటూ ఆహార పదార్థాలు కూడా తీసుకుని వెళ్ళంటాడు. అది తర్వాత విషయం. ఆమె ధరించుకుని వెళ్ళిన మారు వేషమే ఏం చేసిందంటే బిడ్డ చచ్చిపోవడానికి కారణమైంది. అయ్యా, నేను యెరోబాము భార్యగా నీ దగ్గరకు వచ్చాను, నేను నిజంగానే యెరోబాము భార్యని అని ఆమె ఏ మారు వేషం వేసుకోకుండా, ఇదిగో నేను పశ్చాత్తాపడుతున్నాను, నా భర్త ఏ పొరపాటు చేశాడో, నా యందు ఏ పొరపాటు ఉందో, నా భర్త చేసిన విగ్రహారాధన అయినా అది ఏదైనా ఇజ్రాయేలీలు పాపం చేయడానికి కారకుడుగా నా భర్త మారిపోయినా, దైవజనుడా నా బిడ్డకైతే ఇప్పుడు బాగోలేదు, నేను క్షమాపణ అడుగుతున్నాను, నా బిడ్డ బ్రతకాలని గోజాడి ఏ మారువేషం వేసుకోకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళుంటే ఎంత బాగున్నావు. కానీ యెరోబాము భార్య రా రా లోపడకరా అని చెప్పి నీకు కఠినమైన విషయాలే, గట్టిగా చెప్పవలసిన విషయాలే చెబుతాను, రా లోపడకరా అని దైవజనుడు ఆమె లోపలికి వస్తుంటుండగానే చెప్పేశాడు, నువ్వు మారు వేషం వేసుకుని వచ్చేవని. నీ పాదం పట్టణంలో పెట్టినప్పుడే నీ బిడ్డ చచ్చిపోతాడంతే అని చెప్పాడు. ఇంకా వేరే మాట ఏమీ లేదండి. మారు వేషం బిడ్డ చచ్చిపోవడానికి కారణమైంది. కేవలం మారు వేషం బిడ్డ చచ్చిపోవడానికి కారణమైంది. స్పాట్ లో అది జరిగిపోయింది. ఒక దైవజనుడి దగ్గర మారు వేషం వేసుకుని వచ్చావనుకో, స్పాట్ లో ఏం జరిగిపోతుందో చెప్పలేం.
చాలా స్పాట్ లో జరిగిపోయింది ఇక్కడ. దేవుడికి స్తోత్రం. పట్టణంలో అడుగు పెట్టగానే చాలు అయిపోతుందా, అంతే, బిడ్డ చచ్చిపోద్ది అన్నాడు అంతే. దేవుడికి స్తోత్రం. ఆ మనుషుల దగ్గర ఈ మనుషుల దగ్గరే కాదు అమ్మా, నీ మారు వేషాలు దైవజనుడి దగ్గర కూడా వేషాలే, దైవ సేవకుడి దగ్గర కూడా వేషాలే ధరించుకున్నాం. దైవజనుని ఏమీ మోసం చేయలేవు, దైవజనరాల్ని ఏమీ మోసం చేయలేవు. వాళ్ళ దగ్గర లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడినా, నిన్ను నీ వేషాలని దైవజనుడు గుర్తుపట్టలేకపోయినా, దైవజనరాలైనటువంటి వాళ్ళు కూడా గుర్తుపట్టలేకపోయినా, నిన్ను నీ వేషాలని విశ్వాసులైన వారు గుర్తుపట్టలేకపోయినా, నిన్ను నీ వేషాలని నీ ఇంటి వారు గుర్తుపట్టలేకపోయినా, దేవుడు గుర్తుపట్టగలిగే సామర్థ్యం అహియాకి ఇచ్చినట్టు, దైవజనుడికైనా గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఇచ్చినట్టు, ప్రతి వ్యక్తికి నేను గుర్తుపట్టగలిగే సామర్థ్యం ఇస్తాడో ఇచ్చినప్పుడు నేను దూరం పెడతారంతే, నేను పక్కన పెడతారంతే. నువ్వు తల బాదుకుని ఏడిచినా ఇంకంతే, నువ్వు పోగొట్టుకున్నావు. ఒక్కసారా, 2 సార్లా, ఎన్నో సార్లు. పోనీ తెలియని వ్యక్తివా నేను క్షమించడానికి? అన్ని తెలుసుండే చేస్తున్నాను, తెలిసుండి చేస్తున్నా ఏ వ్యక్తిని కూడా దేవుడు మార్చలేదు. మీకు తెలుసో తెలీదో, తెలిసుండి చేస్తున్నా ఏ వ్యక్తి జీవితంలో మార్పు రాలేదు. కొంచెం ఈ మాట వింటే మీకు కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థమవుతాయి. పురాతన నిబంధనలో ఉన్నటువంటి పౌలు సౌలుగా ఉన్న దినాలలో దేవుని చేత ఎలా తాకబడి మార్పు పొందాడో, అతని మార్పుకు ఒక కారణం ఉంది. పాత నిబంధనలో ఉన్న సౌలు జీవితంలో భక్తుడైన సమూయేలు ప్రార్థన చేశాడు, భక్తుడైన దావీదు ప్రార్థన చేసిన, ఎందుకు ఆ సౌలు మారలేదు అంటే అన్ని తెలుసుండి చేస్తున్నాడు, అన్ని తెలిసే చేస్తున్నాడు. గొప్ప దేవుడు గొప్ప మార్పు ఇవ్వలేకపోయాడు. దేవుడు గొప్ప దేవుడే, గొప్ప దేవుడు గొప్ప మార్పుని ఇవ్వకపోవడానికి కారణం అంతా తెలుసుండే చేస్తున్నాడు. పాత నిబంధనలో ఉన్నటువంటి సౌలు, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి సౌలు పౌలుగా మారిపోయేటంత గొప్ప మార్పు అతనిలో ఎలాగొచ్చిందంటే, అతనికి ఏమీ తెలియదు, అతనికి అసలు ఏంటో అనేది ఏమీ తెలియదు. స్తెఫను చచ్చిపోతుంటే కూడా, ప్రియులారా, స్తెఫను చావుకి కారకుడు మనకి కనిపిస్తున్నటువంటి పౌలే, స్తెఫను చావుకి కారకుడైన. ఎంతగా కొడుతున్నా సరే, నా క్షమించు తండ్రి, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరనేటువంటి మాటల పదాలు అతని నోట ఎప్పుడైతే వస్తున్నప్పటికీ అతను తన ప్రయాణంలో ఇదే ఆలోచించుకుంటున్నాడు. అతనికి ఎంత కూడా పగలేదు, అతనికి ఎంత కూడా అసహ్యం కలగట్లేదు, ఏంటి అతనికి ఎంత కూడా కోపం రావట్లేదు, ఏంటి అతనిలో జరుగుతున్న కార్యం అని ఆలోచించుకుంటూ వస్తున్నటువంటి ఈ పౌలు సౌలుగా ఉన్న దినాలలో దమస్కు గేట్ దగ్గరికి వచ్చేసరికి వెలుగు చేత తాకబడ్డాడు. ఎందుకు అతనిలో మార్పు వచ్చిందంటే, స్తెఫనును గుచ్చిన ఆలోచనతో వస్తున్నాడు. అతని ప్రయాణంలో స్తెఫనును గుచ్చి ఆలోచిస్తున్నాడు. ఎంత కూడా స్తెఫనుకి కోపం రావట్లేదు, ఎంత కూడా స్తెఫనుకి అసహాయం కలగట్లేదు, ఏ పగ ప్రతీకారం లోపల పెట్టుకున్నట్టు అనిపించట్లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎరగరు, ఎంత కొడుతున్నా సరే క్షమించమని ఎలాగ అడుగుతున్నాడు అనేటువంటి ఆలోచనతో అతనిలో ఎంత మార్పుకి కారణం ఏంటి అని ఆలోచిస్తూ వస్తున్నాడు స్తెఫను గురించి. అతనికి ఏమీ తెలియదు, అసలు దేవుడు వెలుగేటో తెలియదు. దేవుడు తాగుతున్నప్పుడు నువ్వెవడో అని అడిగినప్పుడు కూడా, నీ హింసించుచున్న యేసుని నేనే అని పరిచయం చేసుకున్నాడు అక్కడ దేవుడు. అదే స్టార్టింగ్, సౌలుని తాకడం దేవుని వెలుగు. అతనికి ఏమీ తెలియదు కాబట్టి అతనిలో మార్పు వచ్చింది. నువ్వన్నీ తెలుసుండి చేస్తున్నావు, అందుకే నీలో మార్పు లేదు. ఇంకా అందుకే నువ్వు తెలుసుండి చేస్తున్నావు, నీకు మార్పునివ్వట్లేదు. నువ్వెంతో పశ్చాత్తాపడితేనే గాని, ఒక చిన్న ప్రార్థన చేసుకుని, ఒక రోజు రాత్రంతా ప్రార్థన చేసుకుని, ఒక 20 రోజుల ఉపవాసం ఉన్నా గాని నాకు తెలిసి దేవుడు కనికరం రావటం కష్టం. నువ్వు చాలా గోజాడి గట్టిగా దేవుడిని అడిగితేనే గాని, ఎంతో ప్రయాసపడితేనే గాని మరలా ఆ మొదటి ఆత్మీయత అనగా కనిపెట్టే విధానం, వెతికే విధానం, యోషియా లాంటి ఆ విధానం నీలోకి రావాలి. అది రావాలంటే మారు మనసుతో మారు వేషాన్ని తొలగించుకుంటేనే కానీ పని అవదు. మారు మనసుతో మారు వేషాన్ని తొలగించుకో, దేవుడు గొప్ప కార్యాన్ని నువ్వు చూస్తావని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ వర్తమానాన్ని విన్న మనలో ప్రతి ఒక్కరం కూడా
అసలు ఏం సరి చేసుకోవాలి, ఎక్కడ సరి చేసుకోవాలి, దేవుడు మనకి సహాయం చేయలాగున అందరం తప్పకుండా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి సరి చేసుకోవాల్సింది ఏదైనా ఉంటే సరి చేసుకుందాం. వద్దు ఇంకా మన జీవితంలో మారు వేషం ఏం చేస్తుందో మనకు అర్థమైంది. యోషియాని చంపేసింది, ఆహాబు రాజుని కూడా చంపేసింది, ప్రియులారా సౌల్ని చంపేసింది, యరొబాము బిడ్డ కూడా చచ్చిపోవడానికి ఆ మారు వేషం ఎంతో కారణమైంది. ఇంకా మారు వేషం గురించి మనం చెప్పుకోవడానికి అనేక సంగతులు ఉన్నాయి, కానీ ఇంకా సమయం అయిపోయిన కారణంగా నేను ముగిస్తున్నాను. విన్న మాటలు అందరిలో ఫలించినట్లుగా మీలో ఎవరైనా క్లుప్తంగా ఒకరు ప్రార్థన చేస్తే ముగించేసుకుందాం.